అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీ తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాజెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య పాదయాత్ర 23-24 వార్డుల్లో నిర్వహించారు. దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెనాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చందు సాంబశివరావు మరియు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈశ్వరరావు గారు షర్మిల తెనాలి రానున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా 23/4/2024 షర్మిల తెనాలి మార్కెట్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు బహిరంగ మీటింగు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు ఈ బహిరంగ మీటింగ్కి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ముఖ్య నాయకులు తెలియజేశారు. ఓకే డాక్టర్ గారు, అందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు కూడా
మే 13వ తారీఖు నాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో భాగంగా మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా రేపు 23/4/2024 అంటే రేపు కాక ఎల్లుండు మన తెనాలి రాబోతున్నారు. ఆవిడ సాయంత్రం 6:30 7:00కల్లా తెనాలి వస్తారు. అక్కడ బాపట్ల దగ్గర నుంచి అక్కడ మన తెనాలి కూరగాయల మార్కెట్, మన మార్కెట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా అక్కడ పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఆ పబ్లిక్ మీటింగ్లో పెద్దలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, ఇంకా స్థానికంగా ఉండేవాళ్ళు, ఇంకా మేడం గారి పక్కన వచ్చే వాళ్ళందరూ కూడా వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులందరూ కూడా. ముఖ్యంగా మేము మనవి చేసేది ఏంటంటే, మన తెనాలి పట్టణం మరియు తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలు, అటు వేమూరు నియోజకవర్గంలో ఉండండి, మంగళగిరిలో ఉండండి, తెనాలి నియోజకవర్గంలో ఉండండి, ఈ ప్రాంత చుట్టుపక్కల తెనాలి డివిజన్ ప్రాంత కొన్నూరు నియోజకవర్గం వాళ్ళు కానీ, తెనాలి డివిజన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే వెనక కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, శ్రీమతి శర్మిలారెడ్డి గారి అభిమానులు అందరూ కూడా మార్కెట్ సెంటర్లోకి 7:00కల్లా 6:30-7:00కల్లా రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఇప్పుడు అక్కడ బీజేపీ కానీ ఇక్కడ వైసీపీ కానీ ఇవి పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నియంతృత్వ పోకళ్ళు పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి ఈ నియంతృత్వ పోకళ్ళకి అరికట్టగలిగింది ఒక కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ పాలనలోని ఈ ప్రజాస్వామ్యం రక్షించబడింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికార పక్షం వైసీపీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ అందరూ కూడా బీజేపీకి తొత్తులుగా మారినాయి. అక్కడికి వెళ్ళి మనకి వ్యతిరేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ విభజించి కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, ఇంకా స్పెషల్ రాజధాని కానీ, ఇంకా మెట్రో కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏ మాత్రం సహకరించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి ఆ 3 పార్టీలు కొమ్ము కాస్తున్నాయి. మనం రక్షించుకోవాలంటే అప్పుడు ఏదో ఆవేశం మీద కాంగ్రెస్ పార్టీ విభజించింది అనేటువంటి ఆక్రోశంతో ఎప్పుడైనా గొడవలో విభజించమని ఇంకొకరు అడిగినప్పుడు అన్నదమ్ములు భాగాలట పంచాలో విభజించక తప్పదో, అందుకని తల్లి తండ్రి లాంటి కాంగ్రెస్ పార్టీ విభజించిన అందరి సహకారంతో అప్పుడు ఆక్రోశం పడ్డా కానీ మన ప్రజలు తిరిగి ఆలోచించండి, తిరిగి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయే. వాళ్ళ 3 పార్టీలు పూర్తిగా ఏ మాత్రం సహకరించినటువంటి, సహాయం చేయనటువంటి బీజేపీ పార్టీకి తొత్తులుగా మారినాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆలోచించండి. మే 13న మీ నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు రేపు మీటింగ్, తద్వారా రేపు మీటింగ్ శర్మిలారెడ్డి గారి మీటింగ్కి మీరు వచ్చి మీ యొక్క సానుభూతిని తెలపాలి, మీ యొక్క నిశ్చయం తెలపాలి. తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తిరిగి అధికారంలోకి వస్తేనే సెంటర్లో కానీ ఇక్కడ కానీ, ముఖ్యంగా సెంటర్లో వస్తేనే మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావిస్తూ ఇప్పుడు మా పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ అయినటువంటి శ్రీ లింగంశెట్టి ఈశ్వరరావు గారు మాట్లాడతారు. 23 తారీఖున శర్మిలారెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇండియా కూటమి అభ్యర్థుల విజయానికి తెనాలి ఎంపీ తీసుకొని తెనాలి మొట్టమొదటి కూడా స్వతంత్ర ఉద్యోగంలో కానీ, తర్వాత దేశ నిర్మాణంలో కానీ అనేక మంది మహానుభావులు త్యాగం చేసిన ఊరు. అనేక రకాలుగా ఈ ఊరంటే చైతన్యవంతమైన ఊరు. ఇక్కడ మీటింగ్ పెట్టే అవకాశం మొట్టమొదటిసారిగా ఎలక్షన్ క్యాంపెయిన్ జిల్లాలో వారు ఇవ్వడం జరిగింది. దాన్ని చంద్రరావు గారి ఆధ్వర్యాన ఆ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పి కోరడానికి రావడం జరిగింది. అదేవిధంగా
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అటు టీడీపీ కానీ ఇటుపక్క వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ ఢిల్లీని మెడ గురించి తీసుకొస్తామన్నవారు ఏది ఏ ఒక్క కార్యక్రమాలు కూడా తీసుకురావాలి. ఢిల్లీ నుంచి రాష్ట్ర విభజన చట్టంలో అన్ని హామీలు పెట్టాము, డబ్బు పెట్టాము. అదేవిధంగా రాష్ట్ర నిర్మాణానికి అమరావతి రాజధాని అని చెప్పి అన్నాము. రాజధాని నిర్మాణం కావాల్సిన డబ్బు దాంట్లో పెట్టడం జరిగింది. ప్రత్యేక హోదా పెట్టాము. పోలవరం ప్రాజెక్టు కేంద్రంలో కట్టిందని చెప్పి అన్నాము. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం లేకుండా అన్ని రకాల హామీలు దాంట్లో పెట్టినా కూడా వాటిని అనడానికి భయపడుతూ చంద్రబాబు గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు అడగకుండా ఈ మూడు పార్టీలు కూడా మోడీకి మరి నమస్కారం పెట్టి ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రతిష్టని భంగం కలిగించారు. ఎందుకంటే ఆంధ్రులు మొట్టమొదటి కూడా దేశ రాజకీయాలు చురుగ్గా పాల్గొని దేశంలో అందరూ వచ్చిన కానీ మనం ఎవరికి తలవగ్గర మన అవసరం వాళ్ళకు ఉంది. రామారావు గారు పార్టీ పెట్టాడు, అతను కూడా చాలా జాగ్రత్తగా పరిపాలన చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్ని ఇలాంటి మనుషుల్ని దేశంలో ప్రపంచం చూడలేవు, భయపడుతున్నారు. ఆ భయపడి దేనికోసం వాళ్ళు ఆశపడి మోడీకి దాసోహం అంటూ ఓ పక్క జగన్మోహన్ నేను చంద్రబాబు తిడతాడు, చంద్రబాబు జగన్మోహన్ తిడతాడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు తిడుతుంటాడు. అది ఏం మాట్లాడదో అర్థం కాదు. అలాంటి పరిస్థితులు రాష్ట్రం అయోమయంలో ఉంది. రాష్ట్ర ప్రజలు విఘ్నులు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతనే ఉంది. నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది. ఉద్యోగ అవకాశాలు లేవు, యువతకు ఉపాధి అవకాశాలు కూడా లేవు. ఆ విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన అనేక ఫ్యాక్టరీలు, అనేక కర్మాగారాలు విశాఖపట్నం కానీ రూర్కేలా కానీ అనేక ఫ్యాక్టరీలు అమ్మకానికి పెట్టాడు. అది ఆదాని అంబానీ వాళ్ళిద్దరికీ హోల్సేల్గా అమ్మకానికి పెట్టాడు. అది నిరుద్యోగ సమస్య తీర్చడానికి కానీ దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడటానికి కానీ ప్రజలు జాతీయం చేసి జాతీయ సంపద అని చెప్పి అనడానికి కానీ ప్రైవేట్ రంగాన్ని అదుపులో ఉంచడానికి కానీ ఆ రోజుల్లో జాతీయ ఫ్యాక్టరీ జాతీయ పరిశ్రమను పెట్టాము. వాటన్నిటిని నిర్వీర్యం చేసి హోల్సేల్గా అమ్మేస్తున్నాడు, సొమ్ము చేసుకున్నాడు. నిరుద్యోగ సమస్య పెరిగింది, ఉపాధి అవకాశాలు లేవు. ఇవాళ అనేక రకాలుగా ఆర్థిక మాన్యం వచ్చి ఆర్థికంగా అనేక రకాలుగా రాష్ట్రం కానీ దేశం కానీ కోరుకోలేని పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితి దేశానికి రాకుండా కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యాన మరి పివి నరసింహరావు గారు అనేక సంవత్సరాలు తీసుకొచ్చి ప్రపంచంలోనే అగ్రగామిగా ఇందిరాగాంధీ గారు నిలబెట్టారు దేశాన్ని. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మోడీ, అమిత్ షా, అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేశారు. దీన్ని బాగు చేయాలంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవటమే పరిష్కారం అని చెప్పని మనం చేసుకుంటూ అట్లానే ఇక్కడ సత్యనారాయణ గారిని చీఫ్ మినిస్టర్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ద్వారా రావాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటూ ఆ ఇండియా కూటమి అభ్యర్థులకి ఈ జిల్లాలో ఎవరు అభ్యర్థులైనా వాళ్ళకి ఓట్లేమని చెప్పని ప్రజలు కోరుతూ ఆ సమావేశంలో ఇండియా కూటమి తరఫున పోటీ చేసే పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల్ని తెనాలిలో షర్మిల గారు పరిచయం చేస్తారని చెప్పి మనం చేసుకుంటూ అధిక సంఖ్యలో ప్రజాదరణ కోరడానికి ఈ సమావేశంగా जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद कांग्रेस पार्टी, वकीलानी राहुल गांधी गारी नायकत्వం. టాటా ఐపీఎల్ సిరీస్లో భాగంగా ఈ ఆదివారం 2 మ్యాచ్లను నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మధ్యాహ్నం 3:30 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరగనుంది. రెండవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ 11 వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7:30 ఎంవైఎస్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మొహాలీలో జరగనుంది.